సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. కోకట్ గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 64లో అసైన్ భూమి కబ్జాకు యత్నం. తాండూరు పట్టణంలోని విశ్వవేద పాఠశాలలో ఘనంగా సైన్స్ డే. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. అదనపు కట్నం కోసం భార్యని తోసిన భర్త, భార్య మృతి హన్మాపూర్ గ్రామంలో ఘటన. అదానీ సిమెంట్స్ ఆధ్వర్యంలో కరణ్ కోట్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో క్రీడా పోటీలు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. కోకట్ గ్రామ పంచాయతీలోని సర్వే నంబర్ 64లో గల అసైన్ భూమిని బడా వ్యాపారులు కబ్జా చేయడానికి ప్రయత్నించారు. సిమెంట్ కడ్డీలతో భారీ గోడలను నిర్మించారు. విషయం తెలుసుకున్న పలువురు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. యాలల మండలం బషీర్మియా తాండా తాజా మాజీ సర్పంచ్ మిత్రు నాయక్ కబ్జాకు గురైన స్థలాన్ని వెంటనే రెవెన్యూ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకోవాలని, ఈ స్థలాన్ని గతంలో కేల్ ఇండియాకు 10 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించిందని, అందుకే వెంటనే ఆ స్థలాన్ని అధికారులు స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. యాలాల ఎంఆర్ఓకు ఫోన్లో ఫిర్యాదు కూడా చేశారు. ఆ సమయంలో ఆసక్తికరమైన విషయాలు చర్చకు వచ్చాయి. ఈ స్థలం ఓ బడా రియల్ ఎస్టేట్ వ్యాపారి కబ్జా చేస్తున్నారని సంభాషణలో తెలిసింది. యాలాల ఎంఆర్ఓ అందుకు బదులుగా ఈ రోజు ఆ స్థలంలో ఏర్పాటు చేసిన సిమెంట్ కడ్డీలను వెంటనే తొలగిస్తామని, ఆ స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటామని తెలిపారు. ఆ స్థలాన్ని రెవెన్యూ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకోవాలని యాలాల మండల రెవెన్యూ అధికారి శివచరణ్ కు ఆదేశించారు. దీంతో అక్కడికి ఆర్ఐ శివచరణ్ మరియు తదితరులు అక్కడికి చేరుకున్నారు. జేసీబీని కూడా ఆ స్థలాన్ని తీసుకువచ్చారు. కాగా లబ్ధిదారులు మహమూదా బేగం, ఆమె కొడుకు మహమూద్ సర్వర్ జేసీబీని అడ్డుకున్నారు. తమకు 4 రోజులు సమయం ఇస్తే తామే సిమెంట్ కడ్డీలను తొలగిస్తామని రెవెన్యూ ఇన్స్పెక్టర్ శివచరణ్ ను కోరారు. అందుకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ శివచరణ్ అంగీకరించారు. 4 రోజులలో తాము మనస్ఫూర్తిగా ఆ గోడలను తొలగిస్తామని వివరించారు. అందుకు సంబంధించిన పత్రాలపై సంతకాలు కూడా పెట్టారు. సిమెంట్ కడ్డీలను తొలగిస్తారా లేదా అనే అంశాన్ని వేచి చూడాల్సిందే. ఇదే విషయంలో కొందరు అధికారులకు, నాయకులకు భారీ మొత్తంలో డబ్బులు కూడా ముట్టినట్లు ఆరోపణలున్నాయి. యాలాల ఎస్ఐ గిరి, తాండూర్ పట్టణ ఎస్ఐ రమేష్ అక్కడ ఎలాంటి గొడవలు కాకుండా పర్యవేక్షించారు. అందరికీ నమస్కారము. నా పేరు వి మిత్రు. నేను తాజా మాజీ సర్పంచ్ బషీర్మియా తాండా, యాలాల్ మండల్. ఇది మొన్నటి నుంచి చూస్తున్నాము. ఎందుకంటే ఇది దగ్గర లేదన్నా 15 రోజుల నుంచి వర్క్ నడుస్తుంది. మొన్న పేపర్లో నేను గిట్ట చూసి రీసెంట్గా ఇప్పుడు రావడం జరిగింది. ఎందుకంటే ఇది యాక్చువల్గా ఎవరు అన్నారంటే ఇది పట్టా ల్యాండ్ అని. నేనేమంటున్నా అంటే ఈ మన కోకట్ రెవెన్యూ పరంగా మొత్తము సర్వే నంబర్ 64. ఒకవేళ పట్టా ల్యాండ్ ఉన్నది అనుకో, ఇది సర్వే నంబర్ 64, ఇది అసైన్మెంట్ ల్యాండ్, లావణి పట్టా ఇది. ఎందుకంటే ఇంతకుముందే ఎంఆర్ఓ సార్ గారితో మాట్లాడడం జరిగింది. ఆయన ఏమన్నాడంటే ఒక గంట టైం ఇవ్వండి, గంట తర్వాత దీన్ని ఖచ్చితంగా వాళ్ళు తీయకుంటే మేము కూల్చేస్తామంట అనడం జరిగింది. ఇప్పుడు నేను 1 గంటలకు సార్కి ఫోన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా 2 కాకుండా 3 గంటలు కాకుండా సాయంత్రం 5 గంటల వరకు దీన్ని డిస్మెటల్ చేయాల్సిందిగా కోరుతున్నా. ఎందుకంటే ఒకవేళ సాయంత్రం కాకుండా రేపటి వరకు వీళ్ళు కూల్చకున్నా కానీ ఒక 4 రోజులు టైం తీసుకొని నేను కలెక్టర్ త్రూ వెళ్ళిన తర్వాత బాజప్తా నేను కూలగొడతా. ఎందుకంటే ఎవరితోటి భయపడే ప్రసక్తే లేదు. ఎందుకంటే దీని వెనకాల ఎవరైనా పెద్ద మనుషులు ఉన్నారా ఏమో అనేది మనకు తెలియదు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ప్రతి ఒక్కరు అడ్డమైన వాళ్ళు వస్తున్నారు. దీనికి బాజప్తా. ఒక రోడ్కి ఇంత పెద్ద పని నడుస్తున్నది, దగ్గర లేదన్నా ఎకరా ఉంది, ఇంత పెద్ద పని నడుస్తుంటే దీనికి ఎవరు పట్టించుకోనప్పుడు ఇది ఏ విధంగా గవర్నమెంట్ ల్యాండ్ని కాపాడే వాళ్ళు ఎవరు లేరా? ఎంఆర్ఓలా కానీ ఆర్ఐ గిట్ట నిన్న ఫోన్ చేసిన, ఆర్ఐ సార్ గిట్ట అదే మాట్లాడాడు. నేను ఇంతకుముందు ఆర్ఐ సార్ ఫోన్ చేస్తే ఫోన్ లేపలే. ఎంఆర్ఓ గారితో మాట్లాడడం జరిగింది. గంట సేపట్లో కూల్చుతా అనడం జరిగింది. ఎందుకంటే బాజప్తా లావణి పట్ట అసైన్మెంట్ ల్యాండ్ కాబట్టి గంట సేపట్లో కూల్చుతా అంటనే అనడం జరిగింది. ఎందుకంటే పట్ట ల్యాండ్ ఉంటే ఎవరు ఈడ రావాల్సిన అవసరమే లేదు కదా. మాకు బాజప్తా తెలుసు. ఇది మా సర్వే నంబర్, మా బషీర్మియా తాండా గ్రామ పంచాయతీ పరిధికి వస్తుంది. సర్వే నంబర్ 64 బాజప్తా చెప్తున్నా. దీన్ని వెనుకాల ఎవరైనా పెద్దోళ్ళది ఏమైనా హస్తం ఉండొచ్చు అని నా అభిప్రాయం. भैया नमस्ते भैया। भैया मैं यहाँ बशीरमिया तांडे से सरपंच साहब बात कर रहा हूँ। कुछ भी नहीं है। अपन ये फिक्सिंग मारे बोल के बोले ना, आप ही मारे लगाए करते ना। वो हमारे टावर है ना, उसमें
भाई साहब के पास गए थे, मुजीब खान हाँ हाँ है ना। हाँ 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 मुझे पहचानता हाँ मुझे मैंने है ना भाई अपना। हाँ 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 तो उससे ना था वो, कुछ भी मसले रहते आते ना लोग अपने पास हाँ हाँ आए आके जरा अपने को ऑटो नगर वाले घुस गए तो भैया जमीन कम हो गई हमारे को, कोई भी सपोर्ट करने वाले नहीं है। हाँ ठीक है तुम वहाँ मार लो, भाई को बोलता हूँ ठहरता हूँ उन्हें, हाँ हाँ थोड़ा आजू बाजू वाले तो बात कर लेते क्या। हाँ वो मुझे सबको भी बोल ले बोल रहे रहा हूँ। हाँ अब हाँ वो ऐसा हो गया, मैं कोई अच्छा काम कर रहे मैं तुम्हारे पास आया समझो। हाँ अब लोग क्या बोलते हैं मालूम, अरे ना खरीदे भाई जमीन वो हाँ सुने हाँ 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 वो ऐसा इश्यू कर रहे हैं उनको मार्केट में। हम्म कि वही हमारा सब करने आया था, हमारे मंडल में हूँ बात करने, हाँ हाँ सब बात कर रही है मेरे साहब से। हाँ 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 एमएलए साहब को भी नहीं मालूम था ना वो। हाँ हाँ एमएलए साहब को बोले भाई साहब आउट ऑफ में है ना, वो दुबई में है भाई साहब। हाँ हाँ अब उनको न्यूज रात में चलेगी भाई साहब को हाँ 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 ये गलत इशू हो रहा। हाँ वो बेचारे एक हेल्प के वास्ते ऐसा है जाके जो है वो एमआरओ साहब क्लियर कर दियो। हाँ हाँ तो गलत है वो, बदनाम कर रहे हो मार्केट में फोन कर रही थी। हाँ हाँ तो ठीक है बोल के फिर वो हिसाब से भाई एमआरओ साहब से बात हो गई, एमएलए साहब से भी बात हो गई। हाँ हाँ देखो एक बात क्या है ना है, वो गवर्नमेंट लैंड है, हाँ वो उसको राइट्स नहीं रहते बेचने के एक। हाँ हाँ हमारे को क्या जरूरत है वो लेने की, बोलो तुम हमको साला जो है चार लोगों की मदद करना वो हमको जाते मालूम ही ना भाई साहब के बारे में। हाँ हाँ वो जिस क्या हो रहा हो जो इशू उसको अलग तो इशू कर रहे लोग। वही कल न्यूज़ में मैं देख के मैं वही से अरे मैं क्या बोल रहा हूँ आपको, मैं ऐसा हो गया बहुत तकलीफ हो रही मेरे को। हाँ हाँ देखो आप तो एक परेशान आदमी आपके पास है तो क्या करते हैं आप उसको हड़ताल हेल्प करते हैं उसकी। हाँ 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 हेल्प किस करेंगे ना आएगा। हाँ फिर आप एक हेल्प कर रहे हैं तो फिर आपको बदनाम कर रहे हैं मार्केट में। हाँ हाँ ऐसा हो गया हो मतलब कोई मसला नहीं है, छोड़ो आपको। अच्छा अच्छा बात कर रहा हूँ मैं, सब कुछ रहा तो मैं आपको फोन कर दूँ। अच्छी बात हो बोले मेरे को कल साकिब भी फोन करा था। हाँ हाँ अच्छा मैं बोला नंबर देना था, मैं बात कर रहा था बोला हाँ हाँ बहरहाल ऐसा कुछ भी रहा तो मैं आपको बोलता हूँ छोड़ो। ओके अब वक्त में हमारे साहब से आया था मैं, हाँ हाँ कोई बात करने बात करा गया मेरे साहब से। हाँ हाँ और वो बेचारे भी आए थे, वो जमीन वाले भी आए थे। हाँ हाँ अब वो बेचारे मालूम ही ना लोग कैसे है क्या है आपको। हाँ हाँ और पला रही बेचारी औरत वो बैठ के हाँ कांजापुर वाले परेशान। हाँ तो वो लोग क्या है प्लाट बेच लेके कर लेके पैसे लेके क्या की कर ले रहे। अब ऑलरेडी 1 एकड़ में 22-23 घंटे जमीन बची रहते वो लोग। हाँ हाँ पूरा घुस गए थे वो लोग, घुस गए वाला कुछ भी नहीं बोल रहे, कोई कुछ नहीं बोल रहे। हाँ हाँ अब आए तो बेचारे कर ले रहे तो उनको अरे रे 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 ऐसा परेशान करें कल से। हाँ हाँ वो हिसाब से वो कौन पेपर में डाले वो लोगों से बात करा मैं वो। हाँ हाँ अरे नहीं मैं हमारे पूरा मैटर नहीं मालूम, खाली हमारे लोग बोले हाँ हाँ मतलब लोग बोले लिखते क्या तुम बताओ। हाँ पूछना ना भाई हमारे को क्या है मैटर, हम उसका क्लियरिटी देते ना अपन। हाँ हाँ फिर खाली पीली एक सीधे आदमी का नाम उसमें लेके खाली पीली ये करते क्या तुम बोला। हाँ हाँ अरे नहीं भाई हमको कुछ भी नहीं है, आओ पटेगा को पूछो लोग देते चालो बोला हाँ हाँ ठीक है। और भाई कुछ भी नहीं। हाँ हाँ वही हमारा साहब को फोन करा था, नहीं मालूम बोल के बोला, उसलिए बोल के मैं आपको लगाया। कब करे थे? इससे पहले करा था। मैंने जस्ट अभी यहीं से मैं हाँ हाँ चले गया तो खैर उन्होंने समझा दिया भाई लोगों को। हाँ हाँ वो क्या है जाके कलेक्शन के बात कर लो भाई, वो ऑर्डर नहीं रहता। हाँ हाँ अब वो बाउंड्री को मार ले रहे ना, खड़े काट लियो हाँ बाउंड्री के होता उसको दीवार के तरह मार ले रहे बोले तो क्या करेंगे साहब, बस बस हो गया हमारे किसी ललित बजी तो रो रहे हो लोग। हाँ हाँ अब वो थोड़ा 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 करके आगे डब्बे डाल रहे हैं वहाँ से डाल रहे मेरा को हाँ हाँ मेरा के अंदर तक आग देखे ना सब आपको वही रिक्वेस्ट कर रहे लोग। अच्छी बात है। ठीक है जाओ वहाँ कलेक्शन सब करके जाके बात करो, बात करके करो। अब मेरे को न्यूज़ आई तो मैं आया था वहाँ पे बात करें हम। अच्छा अच्छी बात कर रहे हैं आपको मेरा नंबर है ना। हाँ ओके ओके हाँ ओके సార్ నేను కొద్దిగా బయట ఉన్నందుకు రాకపోతే ఆడ తాండూరు దగ్గర కరెక్ట్ అట్లేం లేదు సార్. సార్ చిన్నగా సార్ ఇప్పుడు ఇది మనదే 64 సార్ డబల్ బెడ్రూమ్ పక్కల ఈయన మొత్తం ఫిన్సింగ్ చేసిర్రు కదా సార్. ఆయన నేను ఎవరికి అడిగినా ఎవరు మైనార్టీకి ఇచ్చిర్రు ఇది అది అంటే అంటున్నారు సార్. అదే ఒకసారి అయినా మళ్ళీ వర్క్ నడుస్తున్నా సార్. నేను చూస్తే ఏమో వీళ్ళు లేబర్లు ఉన్నారు మళ్ళీ కడీలు వేస్తున్నారు. ఈ మన డబల్ బెడ్రూమ్ అవును సార్. సార్ తీసేసేయండి లేకుంటే నేనే జేసీబీ పెడతా సార్. మళ్ళా ఈ అడ్డమైన వాళ్ళు కావాలని ఏడంటే ఆడ కబ్జాలు పెట్టుకుంటున్నారు. ఇదేమన్నా ఇదే సార్ పట్టభూమి? ఇది సర్వే నెంబర్ 64 అసలు
మీరు గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఇది ఏమైనా ఉన్నదో జేసీ పెట్టండి సార్. ఎవరు చేసిరు సార్? అదే అదే చెప్పండి సార్. ఈరోజు సాయంత్రం వరకు కాకుండా 2-3 రోజుల ఖచ్చితంగా, ఒకవేళ కాకుంటే సరే. ఓకే సార్. ఓకే సార్, నా పేరు సర్వర్. ఈ మా అమ్మ భూమి సార్. ఇది మాకు 3 ఎకరాల 20 గుంటల భూమి సార్. ముందు 52లో 2 ఎకరాల 30 గుంటల భూమి రాజీవ్ సగ్రోకర్ని అప్పుడు తీసుకున్నారు సార్, కాంగ్రెస్ గవర్నమెంట్లో. అప్పుడు తీసుకొని ఆ భూమి పోయినప్పుడు 64 సర్వే నంబరు ఇది ఒక్క భూమి, ఇది ఒకటే ఎకరా మాకు మిగిలింది. మాకు ఎలాంటి పట్ట భూమి లేదు. అప్పటి నుంచి అంటే మా తాతల కాలం నుంచి 53, 58 నుంచి మొత్తం పానీలు కూడా తీసినాము. మేము దాదాపు 20-25 ఏళ్ళ నుంచి ఈ భూమి పైన మేము ఆంధ్ర బ్యాంక్లో లోన్ కూడా ఉన్నది సార్. దాంట్లో చూసుకోండి. అంటే వీళ్ళు ఈ మధ్యలో అంటే మేము పంట వేసినాము. పంట వేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి భూమి ఎట్లాంటిది అంటే ఇది గుట్ట సార్. యాక్చువల్గా గుట్ట భూమి ఒక 10-15 ఏళ్ళ నుంచి సంవత్సరం కింద పైసలు పెట్టుకుంటా వచ్చి ఈరోజు ఈ రూపం వచ్చింది దీనికి. ఇది రాత్రి సాఫ్ చేసింది కాదు, ఇది ఒకరోజు చేసింది కాదు. మీరు దాదాపు 10 ఏళ్ళ నుంచి మేము ఇక్కడ కాస్తులో ఉన్నాము. మా అమ్మ ఫ్లాట్ అమ్మి ఈ భూమికి పైసలు పెట్టినాం మేము. ఈ మధ్యలో వచ్చి అప్పుడు మేము అది ఖేలో ఇండియాకి ఇచ్చినాము, లేకపోతే వాళ్ళకి ఇచ్చినాము అంటే మేము ఎప్పుడు మాకు ఏ ఆబ్జెక్షన్ రాలేదు. ఇప్పుడు ఈ ఇన్నేళ్ల నుంచి రాని ఆబ్జెక్షన్ ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? ఈ భూమి మేము అంటే చదువును చేసుకుని రాదా? అసైన్ భూమి అంటే అట్లనే రాళ్ళు రప్పలే ఉండాలనా? నేను అడుగుతున్నది ఏంటంటే, అసైన్ భూమి ఉంటే ప్రభుత్వ భూమి ప్రభుత్వం తీసుకుంటుంది అంటే ఒక నోటీస్ అన్నా జారీ చేయరా? నోటీస్ కూడా ఇష్యూ చేయకుండా మాకు ఎలాంటి సమాచారం లేకుండా వచ్చి ఆబ్జెక్షన్ చేసి మీరు ఈ భూమి మీది కాదు ఇప్పుడు అంటే ఇది దాదాపు మేము ఎప్పటికీ సార్. ఇది పానీ 2018 సార్. 2018లో పానీ తీసుకొని లోన్ తీసుకున్నా. 2015లో పానీ, ఇది మీ సేవ పానీ సార్. మేమేం క్రియేట్ చేసింది కాదు. ఇది కూడా 2015 పానీ సార్. బ్యాంకులో ఇప్పటికీ లోన్ కూడా ఉంటుంది సార్ దీనికి. వీళ్ళు దౌర్జన్యంగా మా భూములు తీసుకొని, పేదల భూమి తీసుకొని ఈరోజు మీరు మేము గ్రౌండ్ కడతాము, లేకుంటే మసీద్కి ఇస్తాము, గుడికి ఇస్తాము, చర్చికి ఇస్తాము అంటే బతకాలనా వద్దా? ఎందుకు కాంగ్రెస్ గారు ఇప్పుడు ఈ 10 ఏళ్లలో ఎప్పుడు ఏ అబ్జెక్షన్ రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తడవే అసైన్ భూములు తీసుకుంటారా? నేను అడిగేది చేసుకున్న పాపమా మేము అంటే నేను అడుగుతున్నా సార్. ఒకవేళ ఈ భూమి దగ్గరికి వస్తే మాకు ఇంతకుముందు ఉన్న ఎంఆర్ఓ ఈ భూమి ఇడిచిపెట్టి ఉండి మీకు వేరే ఎక్కడన్నా అక్కడ గడ్డకి ఇప్పిస్తాము, లేకుంటే అక్కడ మీద భూమి మేము సర్వే చేసినాము అక్కడ ఇస్తాము అంటారంటే మేము ఒప్పుకోలేము సార్. ఒప్పుకోకపోగా వాళ్ళు నోటీస్ ఇవ్వలేరు, ఒప్పుకోలేము. మా అమ్మాయికి ఆ రోజు ఈ భూమి దగ్గరికి వస్తే మేము సస్తాము అని కూడా చెప్పినాం. ఈ రోజు కూడా అదే అంటున్నాం సార్. మాకు ఎలాంటి ఆధారం లేదు. మీరు కావలిస్తే ఈ మీరు ఈరోజు ఆధార్ కార్డు నెంబర్ కొడితే ఈమె పేరు మీద కానీ మాకు ఆమె కొడుకులైనటువంటి మాకు కానీ ఎక్కడన్నా ఒక గుంట భూమి ఉంటే మీరు నాకు క్రిమినల్ కేసు పెట్టుండి సార్. ఇంత సాక్షి ఫ్లాట్ అమ్ముకొని ఈ భూమికి మేము ఫెన్సింగ్ చేసుకున్నాం సార్. ఫెన్సింగ్ అంటే మేము ఏమైనా రాయితోని సిమెంట్ వేసి మేము గోడ కట్టుకున్నామా సార్? ఇప్పుడు ఇది తక్కువలో అవుతుంది అన్నట్లే ఇది చేసుకున్నాము. ఇప్పుడు వైర్తో చేస్తే ఎంత అవుతుంది అది లెక్కేసుకొని ఇది చేసినాము. ఈ ప్లేట్లు తక్కువకు వస్తాయన్నట్లు ఇవి చేసినాము. ఇది చేయరాదు, ఇట్లా చేయరాదు అని ఏదో ఒక కారణం. ప్రభుత్వ భూమి ప్రభుత్వము తీసుకుంటుంది అంటే ప్రభుత్వ అవసరాలకు తీసుకోవాలి. ఈరోజు 52 సర్వే నెంబర్లో తీసుకొని మీరు ఏం చేసిండ్రు సార్? మొత్తము మా పంట భూములు ఈరోజు బంజర్ భూముల్లాగా పెట్టిండ్రు. సగ్రు ఎన్ని ఎకరాల్లో కట్టిండ్రు? 20% కూడా వాడలేరు. అట్లనే 10-15 ఏళ్ళ నుంచి బీడు భూముల్లాగా ఉన్నాయి. ఈ భూమి కూడా మాకు ప్రభుత్వం తీసుకుంటుంది అది అంటారంటే మేము ఖచ్చితంగా మేము చావడానికైనా సిద్ధం ఉన్నాం, కానీ భూమి ఇడిచిపెట్టే ప్రసక్తే లేదు సార్. ఇంకోటి మాకు వేరే ఆధారం కూడా లేదు. ఇక లేదు అంటారంటే మేము ఏదో చావే సరేనేమంటే మేము మీకు చెప్తున్నాం సార్. సార్కు మేము ఈరోజు వెళ్ళి మాతో ఉన్నటువంటి పానీలు గత 40-50 ఏళ్ళ నుంచి ఉన్న పానీలు, నేను లోన్ తీసుకున్న ప్రాసెస్, మీ సేవ పానీలు, కొత్త పాస్బుక్, పాత పాస్బుక్లు అన్నీ చూపించిన తర్వాత, ఇవన్నీ పాస్బుక్లు చూపించిన తర్వాత ఆయన ఏమంటున్నాడంటే మాకు ప్రెషర్ ఉన్నది అంటారంటే ఎవరితో ప్రెషర్ ఉంటుంది? ఎవరు ఆ లీడర్ మాకు కావాలి సార్. శ్రీనివాస్ రెడ్డి ఫోన్ చేసిండ్రు, మీరు కబ్జాలో మీరు ఇది కడుతున్నారంట అది కడుతున్నారంట అంటే ఇక్కడ ఏమన్నా ఫౌండేషన్ వేసినామా సార్? లేవల్ చేసుకోవాలి. అట్లాంటి పెద్ద రాళ్ళు ఉంటే మేము లేవల్ చేసుకున్నాం, అది చేసుకోకూడదా?
అసలు మొత్తం భూమి ఈరోజు అసైన్ భూమి అంటే రాళ్ళు గుట్టలు ఉంటాయి సార్. ఈరోజు మొత్తం సాఫ్ చేసుకున్న తర్వాత మీరు ఈ భూమి మీకు కాదు అంటేనంటే ఎంత బాధ ఉంటుంది సార్. చెప్పేవాళ్ళు ఉంటే మేము ఇది ఏం లోపలికి లేదు సార్, మెయిన్ రోడ్కు ఉన్నది, వస్తా పోతా కనిపిస్తుంది. మేము చేస్తున్నటువంటి 5-6 ఏళ్ళ అప్పటి నుంచి అన్నా మీరు ఒక నోటీస్ అన్న ఇష్యూ చేయలేరు. ఎట్లా అలాట్ చేస్తారు? దాంట్లో ఈ అంటే పొలిటికల్ లీడర్లు ఫోన్ చేసి చెప్పిండ్రు ఇక చూస్తున్నారా అని ఆర్ఐ నాకు ఫోన్లో చూస్తున్నా ఇక ఫోన్ వస్తున్నది అంటారంటే వాళ్ళకి భయపడి మీరు వచ్చి ఈరోజు ఇక్కడ కూలగొడతారా, ఈ భూమిని తీసుకుంటారా? నేను ఏమడుగుతున్నా అంటే ప్రభుత్వాలు ఏమన్నా ఉండండి సార్, ఈ పొలిటికల్ లీడర్స్ ఎట్లనే ఉండండి, ప్రభుత్వం ఏం చేస్తున్నారు? ప్రభుత్వ యంత్రాంగం ఎంఆర్ఓ సార్ కానీ కలెక్టర్ సార్ కానీ మాకు పిలిచి ఇంతకుముందు తీసుకున్న భూమి ఇవన్నీ చూసి అన్న మాకు దీన్ని సమస్య పరిష్కారం చేయరా? లీడర్స్ ఫోన్ వస్తేనే మీరు స్పందిస్తారా అని నేను అడుగుతున్నా సార్. ఇది ఒక్కటే భూమి ఉన్నదా సార్? శ్రీనివాస్ రెడ్డి అంటే ఎవరు? శ్రీనివాస్ రెడ్డి అని ఎవరో పెద్ద మనిషి ఫోన్ చేసిందంటే నాకు ఆర్ఐ సార్ చెప్పిండు సార్, ఇగో శ్రీనివాస్ రెడ్డి సార్ ఫోన్ చూడండి అంటని చెప్పిండు. అంటే అంతా ఏం చేస్తాం సార్, అది పొలిటికల్గా మీరు ఏమన్నా చేసేది ఉంటే పొలిటికల్గా అంటే మీరు ఏమన్నా చేసుకోండి, కానీ పేదల భూములు మీరు తీసుకోవడంలో ఇది ఎంతవరకు సమంజసం? తీసుకోవాలి అని అనుకుంటే మీరు భూమి నోటీస్ అన్న ఇవ్వాలి, లేకపోతే అడిగితే మాకు ఎక్కడన్నా భూమికి బదులు భూమి ఇస్తాము అనే మాటనన్నా చెప్పలేరు మాకు. ఏది ప్రభుత్వ భూమి లగచర్లలో ఇప్పుడు భూమి పోయినప్పుడు వాళ్ళకు కూర్చోబెట్టి మాట్లాడి చర్చించి డిసిషన్ తీసుకున్నారా సార్? ఉటావుటిని అట్టెట్లా తీసుకుంటారు? మేము దొంగతనాన చేసింది కాదు, ఇది దాదాపు 5-6 ఏళ్ల నుంచి నడిచిన పని సార్. ఈరోజు మొత్తము మంచిగా అయ్యి దగ్గర అయిన తర్వాత మొత్తం లేవల్ అయ్యి చదునైన తర్వాత మీకు ఈరోజు ఈ భూమి వేరేళ్ళకి ఇస్తాము అంటే ఎంత బాధ ఉంటుంది సార్. పంట వేయలేము అనేది ఉంటే నా దగ్గర ప్రూఫ్తో సహా ఉన్నది. పంటలు వేసినాయి, మాకు పంట వేయకపోతే రైతు బంధు ఎందుకు వస్తుంది? ఇంతకుముందు ఇవన్నీ పానీల మీద లోన్ ఎందుకు ఇస్తారు మాకు బ్యాంకులో? గవర్నమెంట్ భూమిలా మీరు వచ్చిందంట. ప్రభుత్వ భూమి సార్, ప్రభుత్వమే, గవర్నమెంట్ భూమే. ఇది గవర్నమెంట్ భూమి. ఇప్పుడు రీసెంట్లీ ఇచ్చింది కాదు, ఈ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కాదు, 40-50 ఏళ్ళ కిందట ఉన్న సార్. 53 నుంచి నా దగ్గర పానీలు ఉన్నాయి సార్. కాసర పానీ నుంచి పానీ ఉన్నది, ఆన్లైన్లో తీసిన మీ సేవ పానీలు ఉన్నాయి, లోన్ తీసిన నా దగ్గర లోన్ చిట్టి పాస్బుక్ లోన్ తీసింది కూడా ఉన్నది, కొత్త పాస్బుక్ కూడా ఉన్నది. ఇది క్యాన్సల్ అయింది మీ రిజిస్ట్రేషన్ కొత్త పాస్బుక్. ఇది ఆన్లైన్లో నుంచి ఏం చేసింది సార్ అంటే ఇది రైతు బంధు పడేటప్పుడు వాళ్ళు మాకు భూమికి బదులు భూమి వేరే దగ్గర ఇస్తాము అంటని మాకు పిలిచిండ్రు, కానీ నోటీస్ మాత్రం ఇవ్వలేరు. ఈ భూమికి బదులు మీకు ఎక్కడన్నా 1 ఎకరా చూపిస్తాము అంటే మేము ఇయ్యమన్నప్పుడు ఈ ఆన్లైన్లోకి వెళ్ళి తీసిరు సార్. ఇది అంటే ఇది గవర్నమెంట్ భూమి, అసైన్ భూమే సార్. రైతు బంధు 3 మాటలు వచ్చినాయి నాకు పేరు మీద. నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతా. మండే రోజు కలెక్టర్ దగ్గర నుంచి ఒక్క ఆర్డర్ కాపీ తీసుకురండి. మండే రోజు ఒక్కరోజు నేను ఆపుతా. ఇది మీరు ఆర్డర్ కాపీ మండే కలెక్టర్ దగ్గర నుంచి ఒక్క ఫోన్ కాల్ అయినా చెప్పండి, ఆపేస్తాం మేము. లేదంటే ట్యూస్డే వచ్చి మీకు ఇంటిమేషన్ ఇవ్వకుండా కూడా నేను గురించి సార్. ఇన్ని రోజులు చూసిండ్రు కదా సార్, ఇన్ని రోజులు చూసిండ్రు కదా, కొద్దిగా మాకు టైం ఇవ్వండి, మేము అన్ని తెచ్చుకుంటాము. కలెక్టర్ సార్ దగ్గర నుంచి ఒక ఆర్డర్ కాపీ తెచ్చుకోండి. ఇట్లా మేము ఈ ల్యాండ్ ఖేలో ఇండియాకి ఇచ్చారు, మరి మా పరిస్థితి ఏంది? ఖేలో ఇండియాకి మళ్ళీ అదే అంటారు సార్, మీరు 50 సంవత్సరం నుంచి ఉన్నారు, ఇప్పుడు మీరు అంటున్నారు ఖేలో ఇండియాకి ఇచ్చినారని వితౌట్ ఇంటిమేషన్. అది కూడా ఎక్లీడ్ అయిందా సార్? అది సార్ ఖేలో ఇండియా ఏమి లేదు సార్, ఇంతకుముందు అయిందా అది? సార్ మీరు ఒక ఆఫీసర్ గా నేను ఒక కామన్ మ్యాన్ గా అడుగుతున్నా సార్. ఇంతకుముందు భూమి తీసుకున్నది కూడా మాది అసైన్ ల్యాండే తీసుకున్నారు, ఇప్పుడు కూడా మాదే తీసుకుంటారు అంటారు అంటే మీరు ఎట్లా ఇస్తారు? రేపు మీరు ఆర్ఐ గారు కదా, కనీసం వాని పరిస్థితులు, ఇంటికాడ పరిస్థితులు, మా అమ్మ ఆమె వీడియో ఉన్నది, ఆమె పేరు మీద 1 ఎకరా భూమి ఉన్నది, మీరు ఎట్లా రాసి ఇచ్చిర్రు? ఖేలో ఇండియాకి ఎట్లా ఇస్తారు? మస్తు ఉన్నది భూమి, ఇన్ని 100 ఎకరాల భూమి ఉన్నది, దాంట్లో ఇవ్వండి. ఈ రోడ్కే పెట్టాలి ఖేలో ఇండియా అంటున్నదా? ఆడ లోపలికి ఇవ్వండి, మాకు చెప్పినట్ల లోపల ఇస్తాము అంటే ఇంతకుముందు ఎంఆర్ఓ అన్నాడు కదా, అట్లా ఇవ్వండి. మొత్తము మా యాలాల్ మండల్లోనే ఆ నాయకులు ఎక్కున్నందుకో ఏమో సార్, అక్కడ చుట్టుపక్కల భూమి మళ్ళీ ఆడలేదు. మా యాలల్లోనే రాజు సగ్రా కడతారు, యాలల్లోనే స్కూళ్ళు కడతారు, మా కోకట్ భూముల్లోనే ఇవన్నీ చేస్తారు. పెద్దముల్ మండలికి అవతల పోనేవారు, పెద్దముల్ మండలి మా యాలాల్ మండల్లోనే నాయకులు ఆఫీసర్ ఏకమవుతారు, మా భూములు ఓడగొడతారు.
నాయకులు ఆఫీసర్లు ఎవరు వచ్చినా, ఎంఆర్ఓ వచ్చినా, ఆర్ఐ వచ్చినా, ఎవరు వచ్చినా వీళ్ళు ముందు క్లబ్ అవుతారు. క్లబ్ అయిన తర్వాత దానికి ఇచ్చినాం దీనికి ఇచ్చినామంటారు. అరే ఇన్ని సంవత్సరాలది రికార్డు ఉన్నది, మేము కాస్తులున్నాము అంటారంటే మీరు అక్కడ వెళ్ళి ఇక్కడ వెళ్ళి దాన్ని అంటే ఏం చేసుకోవాలి, ఎట్లా ఇస్తారు? మాకు చాలా మంది అడిగిండ్రు సార్, మీకు ఎంతో కొంత ఇస్తాము, ఒక ఫ్లాట్ ఇస్తాము, వీడికెళ్ళి జరుగుండి మీకు వేరే దగ్గర చూపిస్తాము అంటే, ఇప్పుడు అసైన్మెంట్ భూమి ఎవరికన్నా ఎవరు ఇస్తున్నారు సార్? పోయిన భూమి మీకు ఇస్తాము, ఇంతకుముందు ఎంఆర్ఓ కూడా మీకు ఈడ కాదు, మీకు అక్కడ గడ్డ మీద ఇస్తాం, మీరు మెయిన్ రోడ్ కిడిచిపెట్టుండి అంటారంటే మేము అంతా సాఫ్. ఇది గుట్ట సార్, ఆడికి వెళ్ళిన వరకు ఇప్పుడు గుట్ట కనిపిస్తలేదా మీకు? కండ్లకు కనిపిస్తున్నది కదా. ఇక్కడ అంతా ఊరోళ్ళు, ఇక్కడ కందనెల్లి కానీ కోకడి కానీ తాండ్రోళ్ళు, ఇది పెద్ద గుట్టకు రాళ్ళు రప్పలు ఉంటే మేము రోజుకింత సార్, సంవత్సరం కింద 15 ఏళ్ళ నుంచి అయితే ఇప్పుడు సాప్ అయిన తర్వాత ఇది మీకు పొజిషన్ ఎవరు చూపించిండ్రు అంటే మేము ఏం చెప్పాలి? 50 సంవత్సరం నుంచి ఉన్న పొజిషన్ ఈ రోజు అయితే రాలేము మేము. ఇప్పుడు ఎవరు చూపించినారంటే 50 సంవత్సరం నుంచి సార్ మామిడి చెట్లు పెట్టినప్పుడు మీరు ఎవరితోనైనా ఎంక్వైరీ చేయండి. 50 సంవత్సరం నుంచి ఇప్పుడు పొజిషన్ ఇక్కడ మీది లేదంటే ఎట్లా? ఈ చుట్టుపక్కల మేము మామిడి చెట్టు పెట్టినప్పుడు, కంది పంట వేసినప్పుడు సర్వే చేయండి, ఎంక్వైరీ చేసుకోండి. చేస్తారు ఖాతా ఉంటే ఎవరు ఎందుకు సర్వే చేస్తారు? ఆ दोपहर में भी पूछे तो लंच टाइम బండి ఇక్కడనే నాది. సార్ మీకు మానవత దృక్పథం ఉంటే ఒకవేళ మేము పెట్టినామా లేదా మీకు కాలు మొత్తం చెప్తున్నాను, నేను అమ్మతో లైట్ సాక్షి చెప్తున్నా. ఫ్లాట్ అమ్మినామా లేదా పోయి మీరు ఊళ్ళో చూడండి. అమ్మి పెట్టినాం సార్. ఎంత అన్యాయం సార్, ఇది ఎంత అన్యాయం సార్. ఒకటి మీరు ఒక ఆర్డర్ అంటున్నారంటే సార్ ఇప్పుడు మాకు రెస్పాన్స్ ఎవరో సార్ ఇవ్వకపోతే ఇంతమందికి ఫోన్ చేసిన నాకేమన్నా అయితే సార్ మేము మీతో మాట్లాడమన్నాం. ఇప్పుడు మేము అదే పోతే సార్ వాళ్ళు వస్తారంట. ఇది కూడా చెప్తున్నా, ఏం చేసుకోలేము. మాకు ఏదన్నా మేము చేసుకుంటే మీకు తెలుస్తారు. రాత్రి చేయండి. నేను ఏమంటున్నా, ఈయనే ఈ 100 మంది ముందర చెప్తున్నా, ఫ్లాట్ ఈ రీసెంట్లీ ఈ 3-4 నెలల్లో అమ్మినామా లేదా ఇంటికాడ ఊర్లో కోకట్లో పోయి మీరు ఆరే కదా. మీరు మా రెవెన్యూ దాంట్లో మా ఊరు ఆఫీసరే కదా, పోయి చూడండి. నిజంగా చెప్తున్నా సార్, నాకు ఏం లేదు, నేను ఏం పని చేస్తుంటుంది. అంటాడు మళ్ళీ అంటారు వైట్ పేपर लेके आते हैं, लिख के दे देना, निकाल देते हैं। तुम बोल रहे ना फ्लैट बेच के करेगा, 4 दिन टाइम दे, 4 दिन लास्ट महीना 4 दिन टाइम दे। ये बनने की कोर्ट 4 मार्क्स 3 डेज से 4 डेज వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఇంతమంది అందరూ సంతకాలు మేము రేట్కి వెళ్ళిపోతుంది అండి. గోడ కాదు కానీ రేట్కి వెళ్ళిపోతుంది అండి. సార్ అది ప్లేట్ నిజంగా లేదు, లేట్ చూపించారు కదా తిన్నాక, ఇది లేట్కి వెళ్ళిపోతుంది అండి. ఇప్పుడు సార్ నేను ఒకటే దాన్ని బట్టే మాట్లాడు. నేను ఏమంటానంటే ఈ ప్లేట్లకు ఎక్కువనా వైర్ ఫెన్సింగ్ ఎక్కువనా, ఇది ఒక్కటే చెప్పండి సార్. సార్ కూడా అడుగుతా, కరెక్ట్ సార్ కూడా ఎంత లేదు వైర్ ఫెన్సింగ్ ఎంత అవుతుంది అది ఖాళీ చేసి ఇచ్చేసిన సార్. ఇది తక్కువ వస్తాయి కాబట్టి ఇది తెప్పించాను. ఇలా ఎవరైనా ఉంటే మీరు అడిగి చూడండి ఎంత అవుతున్నారు, అది చూసి ఇది చేసిన సార్ అంతేగాని అందరూ ఫ్యామిలీ మొత్తం సార్ నిజంగా చెప్తున్నారు. కలెక్టర్ సార్ దగ్గర చెప్తాం. మీరైతే మీరు దయ చూపలేరు ఎంఆర్ఓ సార్ కానీ మీరు కానీ మీరు నిజంగా ఉన్నది వాస్తవం మీరు నిర్ధారిస్తే
మాకు ఒక వారం రోజులు టైం ఇవ్వండి సార్. సోమవారం వరకు సార్ కలెక్టర్ సార్ ఇప్పుడు ఈ 2 రోజుల్లో కలగకపోతే బండి ఇట్లనే ఆపి మరోసారి మాట్లాడి ये जमीन हमारे नाम से, हमारे बाबा के नाम से थी. बाबा के नाम से रहे तो मेरे नाम से करे. कब से की कर को खा रहे हम लोग. अब 20,000 में हटो जाओ बोले तो हम लोग झाड़ा भी लगाए, तुअर भी डाले, सब पाड़ कर रहे बोल के हमें ऐसा कर लेते आ रहे काम इसके ऊपर. तो ऐसा सता ले रहे बुला भेज को हमारे. मेरा साहब अभी रुका दे रहे हमारे को. आप लोग कितने सालों से है यहाँ पे कब्जा में? कब्जे में 60 साल से है. कितना? 60 साल से. हमारे बाबा हमारे दादा. क्या नाम था बाबा का नाम? हम महबूब साहब. आपका नाम क्या है? महमूद अबीर. कोकट में रहने वाले. आओ प्लाट बेच को मैं पैसा लगाई. गवर्नमेंट लैंड को ये पेंशन न डालना रूल है. रूल है बोले तो झाड़ा लगाए तो लगाए ना. हम लोग दूर रहते. वो कैसा था बता. गवर्नमेंट रूल क्या है बोल तो खेती बाड़ी करने के वास्ते ये गवर्नमेंट. मगर तुम पेंशन डाल तो गवर्नमेंट ये कर लेती. एक पेंशन डाला तो कुछ भी नहीं होता तुम्हारा. पेंशन डाल के तुम्हारा को ये फंक्शन होगा. आजू बाजू वाले सब दबा के लेके आते बोले सका हम लोग ऐसा करे. देखो మాకు చాలా మంది అడిగిండ్రు సార్, మీకు ఎంతో కొంత ఇస్తాము, ఒక ఫ్లాట్ ఇస్తాము, వీడికెళ్ళి జరుగుండి మీకు వేరే దగ్గర చూపిస్తాము అంటే, ఇప్పుడు అసైన్మెంట్ భూమి ఎవరికన్నా ఎవరు ఇస్తున్నారు సార్? పోయిన భూమి మీకు ఇస్తాము, ఇంతకుముందు ఎంఆర్ఓ కూడా మీకు ఈడ కాదు, మీకు అక్కడ గడ్డ మీద ఇస్తాం, మీరు మెయిన్ రోడ్ కిడిచిపెట్టుండి అంటారంటే మేము అంతా సాఫ్ ఇది గుట్ట సార్. ఆడికెళ్ళి వరకు ఇప్పుడు గుట్ట కనిపిస్తలేదా మీకు? కండ్లకు కనిపిస్తున్నది కదా. ఇక్కడ అంతా ఊరోళ్ళు, ఇక్కడ కందనెల్లి కానీ కోకట్ కానీ తాండ్రోళ్ళు, ఇది పెద్ద గుట్టకు రాళ్ళు రప్పలు ఉంటే మేము రోజుకింత సార్, సంవత్సరం కింద 15 ఏళ్ళ నుంచి అయితే ఇప్పుడు సాప్ అయిన తర్వాత ఇది మీకు పొజిషన్ ఎవరు చూపించిండ్రు అంటే మేము ఏం చెప్పాలి? 50 సంవత్సరం నుంచి ఉన్న ఈ పొజిషన్ రోజు అయితే రాలేము మేము. ఇప్పుడు ఎవరు చూపించినారంటే 50 సంవత్సరం నుంచి సార్ మామిడి చెట్లు పెట్టినప్పుడు మీరు ఎవరితోనైనా ఎంక్వైరీ చేయండి. 50 సంవత్సరం నుంచి ఈ చుట్టుపక్కల ఇప్పుడు పొజిషన్ ఇక్కడ మీది లేదంటే ఎట్లా? ఈ చుట్టుపక్కల మేము మామిడి చెట్టు పెట్టినప్పుడు, కంది పంట వేసినప్పుడు వీళ్ళు సర్వే చేయండి, ఎంక్వైరీ చేసుకోండి. చేస్తారు खाता ఉంటే ఎవరు ఎందుకు సర్వే చేస్తారు? ఆ దోపర్ మే పూछे तो లంచ్ టైం ఈ విధంగా దౌర్జన్యం చేస్తున్నారు. చేస్తే కూడా మీరు వేరే దగ్గర పోయి ఇక్కడే కావాలి. యా గుడికి ఇచ్చారో ఇలా ఇచ్చినప్పుడు కూడా అక్కడనే మీరు ఇట్లే కూలగొట్టాలి. ప్రభుత్వ భూమికి ఇట్లా కట్టాలంటే చెప్పాలి. పోలీస్ ప్రొటెక్షన్ వాళ్ళకు సపోర్ట్ నాయకులు, యాలల్ల నాయకులు వచ్చిన ఆఫీసర్లతో క్లబ్ అవుతారు, ఈ పని చేస్తారు. ఎప్పుడు అట్లనే మొత్తం భూమి 54లో కూడా 52లో కూడా అట్లనే తీసుకుంటారు. శనివారం తాండూరు పట్టణంలోని విశ్వవేద పాఠశాలలో జాతీయ సైన్స్ డేను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి హాజరై ప్రారంభించారు. విద్యార్థులు చేసిన వివిధ ప్రదర్శనలను పాఠశాల ప్రెసిడెంట్ డాక్టర్ సంపత్ కుమార్ తో కలిసి పరిశీలించారు. వివిధ అంశాలతో విద్యార్థులు చేసిన ప్రయోగాత్మక ప్రదర్శనను ఎమ్మెల్యే తిలకించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో సైన్స్ పై ఆధారపడి ఉండవలసిందే అని అన్నారు. సైన్స్ అంటే ప్రయత్నం చేయడం అని అన్నారు. సైన్స్ ప్రదర్శనను పాఠశాలలో ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులకు మేధోశక్తి పెరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు పాఠశాలలో నిర్వహించడంపై పాఠశాల విద్యార్థులను, ఉపాధ్యాయులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి, తాండూరు క్వారీ ప్రెసిడెంట్ రౌఫ్, పాఠశాల ప్రిన్సిపల్ వెంకటేష్, కరస్పాండెంట్ గణేష్, డైరెక్టర్ సుజాత, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. B. Sampath sir and the dignitaries Baledi sir, Rauf sir, Prabhakar sir, Narsimha sir, Lala sir and Kiran sir, Ravinder sir and the Science Day celebration Science Extravaganza of 2025. Here in this
we felt very happy. It's my honor to deliver my speech in front of the dignitaries and in front of the parents and my beloved students and teachers. First of all, I want to welcome to this science extravaganza. This is a place where it gives a child, that means it gives the talent of the students. Why do we celebrate this National Science Day? Means actually it is yesterday 28th, because on this day Sir C.V. Raman, you can see the Sir C.V. Raman, he, because of his achievement, groundbreaking achievement of Sir C.V. Raman, effect on Raman effect. I will tell a story about this in Telugu. Day, because C.V. Raman's achieved that Raman effect in this 28th February, but yesterday due to some unavoidable circumstances we have postponed to today. Anyhow, I congratulate everybody on this day. Okay, మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి, వాట్ ఈజ్ సైన్స్? చెప్పండి, సైన్స్ అంటే మీనింగ్ ఏంటి? టుడే ఇస్ ద సైన్స్ డే, నో? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సైన్స్? Science is, the meaning of science is to know. To know what is anything we don't know is, when we know, that is science. What this is called mic, this is called phone, whatever it is called science. Now, not only science subject, everything what we don't know and what we wanted to know is science. And on the Science Day, I definitely congratulate for the achieving some this one medals and from state and district to the students of Vishwaveda, and hearty congratulations to teachers and staff for doing this all the things. Thank you. విశ్వవేద హై స్కూల్ సైన్స్ ఫేర్ కార్యక్రమానికి సభాధ్యక్షుడు స్కూల్ ప్రెసిడెంట్ సంపత్ కుమార్ గారికి, ప్రిన్సిపల్ వెంకటేష్ గారికి, గౌరవ వేదిక మీదటువంటి ఏఎంసీ చైర్మన్ సోదరుడు బాలరెడ్డి గారికి, రఘు గారికి, ప్రభాకర్ గౌడ్ గారికి, రవి గారికి, నారాయణ, వేద హై స్కూల్ టీచర్స్కు, పేరెంట్స్కు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఒక చక్కటి కార్యక్రమం ఈరోజు విశ్వవేద వాళ్ళు పెట్టడం. గతంలో దాదాపు ఒక 100 సంవత్సరాల పూర్వము సైన్స్ అంటే ఏంది, ఇప్పుడే వెంకటేష్ సార్ గారు చెప్పినట్లు రామన్ గారు రామన్ ఎఫెక్ట్ అనే ఒక ప్రయోగం చేసి సైన్స్ అంటే ఒక ప్రకృతిని ఏ విధంగా మనం ఇది చేయాలని చెప్పి ఒక థియరీ లాగా కాకుండా మనం సోషల్ అనంగా చెప్తూ ఉంటాం, థియరీగా చెప్తూ ఉంటాం. సైన్స్ అంటేనే మనం చేసేది ఒక గుర్తుండాలని చెప్పి ఒక ప్రాక్టికల్గా చేస్తే బాగుంటుందని ఒక మంచి ఉద్దేశంతోనే ఆ రోజు రామన్ ఎఫెక్ట్ అని చెప్పి అతను ఒక పెద్ద మహానుభావుడు ఆ రోజు చేసిందాన్ని ఈరోజు కూడా మనం వారిని అనుసరించే ఈరోజు సైన్స్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలా, ప్రకృతిని ఏ విధంగా చేసుకోవాలని చెప్పి ఒక ప్రాక్టికల్స్ ద్వారానే, థియరీ ద్వారా కాకుండా ప్రాక్టికల్స్గా చేయడంలో ఎంతో ఉపయోగపడుతుంది. చెప్పడం కన్నా చేసి చూస్తే విద్యార్థులకు కూడా చాలా చేసేటంలో వాళ్ళకు కూడా కొద్దిగా నాలెడ్జ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం, టీచర్స్ అన్నప్పుడే 4 గోడల మధ్యన బట్టీలు పట్టించి చెప్పి మీకు రాకి చెప్తూ ఉంటారు. ఆ విధంగా చెప్పకుండా మనకు మైండ్ కూడా షార్ప్గా ఉండాలా, చేసేది ఒక 10 తరాలు గుర్తుండాలని చేయడమే ఇలాంటి సైన్స్ ఫేర్ లాంటిది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే నాకు నిన్ననే డాక్టర్ సంపత్ కుమార్ గారు చెప్పినప్పుడు ఖచ్చితంగా సైన్స్ ఫేర్ ఉంది, మీరు అటెండ్ కావాలన్నప్పుడే యాక్చువల్గా నిన్నే ప్రోగ్రామ్ ఉండే, నాకు వేరే ప్రోగ్రామ్ ఆల్రెడీ సీఎం గారితో నాకు నిన్న గాంధీ భవన్లో మీటింగ్ ఉండడంలో నేను నిన్న ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసి ఈరోజు రావడం జరిగింది. మీరు దాంట్లో అన్నిదా భావించవద్దు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారితో ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉన్నందుకే నిన్న రాలేకపోయినా ఖచ్చితంగా ఈరోజు వస్తాను చెప్పిన టైం ఈరోజు యాక్చువల్గా కూడా ముందు షెడ్యూల్డ్ కూడా ఇచ్చినాం. అయినా సరే ఈవినింగ్ వస్తే బాగుండదు, మళ్ళీ ఎక్కడైనా దూర ప్రాంతంలో పోయేవాళ్ళు ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు, టీచర్స్ కూడా అక్కడక్కడ పోయేవాళ్ళు ఉంటారు, ఇబ్బంది వాళ్ళు పెట్టొద్దని చెప్పి వస్తేనే డాక్టర్ సాబ్కు ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకుందామని చెప్పడం జరిగింది. తప్పకుండా ఇలాంటి ప్రోగ్రామ్స్కు ఖచ్చితంగా వస్తేనే
స్టూడెంట్స్కే కానీ పేరెంట్స్కే కానీ టీచర్స్ కానీ ఒక మోటివేషన్ చేసే విధంగా ఉంటుంది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఖచ్చితంగా స్కూల్స్కి ఒక మంచి ప్రియారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఎప్పుడు లేని విధంగా ఈరోజు ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ని కూడా చక్కగా ఆ స్కూల్స్ అన్ని సౌకర్యాలు కూడా కల్పించి ఈరోజు ఫస్ట్ వస్తేనే ప్రతి స్కూల్లో మినిమం టాయిలెట్స్ ఉండాలా, ఎలక్ట్రిసిటీ ఉండే విధంగా అన్ని గవర్నమెంట్ స్కూల్స్ని కూడా ఈరోజు తీర్చిదిద్దడం జరిగింది. స్కావెంజర్స్ లేక ఉంటుంది గతంలో. ఏ స్కూల్కి పోయినా ఆ విద్యార్థి కానీ ఆ టీచరే కానీ బెల్ కొట్టేదే కానీ అవసరం ఉంటుండే, అటెండెన్స్ రిజిస్టర్ ఉంటుంటే కూడా తనే తెచ్చుకునేటువంటి వెసులుబాటు ఉండే. ఆ విధంగా ఉండొద్దు, ఖచ్చితంగా ప్రతి స్కూల్లో స్కావెంజర్స్ ఉండాలని చెప్పే ఉద్దేశంతో స్కావెంజర్స్ని కూడా ప్రతి స్కూల్లో ఈరోజు ఫిలప్ చేయడం జరిగింది. ఈరోజు హాస్టల్ విద్యార్థులకు కూడా మెస్ ఛార్జీలే కానివ్వండి, కాస్మెటిక్ ఛార్జెసే కానివ్వండి, గత 10 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు కూడా పెంచినటువంటి పాపాన పోలేదు గత ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మేము కూడా చెప్పిన వాళ్ళకు హాస్టల్ పిల్లలకు ఇబ్బంది అవుతూ ఉన్నది, ఛార్జెస్ ఎప్పుడో 10-12 సంవత్సరాల కింద ముందు పోల్చినవి ఉన్నాయి, దాన్ని ఇమ్మీడియట్ మనం చేయాలని చెప్తే 40% కూడా హాస్టల్ ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది. కాస్మెటిక్ ఛార్జెస్ కూడా దాదాపు ఒక 100% గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టడం జరిగింది. ఇదే మనకి ఎడ్యుకేషన్ పైన కానివ్వండి, మనకి ఎంత చిత్తశుద్ధి ఉందో మన ముఖ్యమంత్రి గారికి దీంట్లో చూస్తేనే తెలుస్తూ ఉంది. దాంట్లోనే కాకుండా ఈరోజు మారుమూల గవర్నమెంట్ స్కూల్లో ఎక్కడ కూడా టీచర్స్ లేని స్కూల్ ఉండొద్దనే ఉద్దేశంతో ఈరోజు ఒక మంచి దాదాపు ఒక 11-12 వేల మందిని టీచర్స్ని ఇప్పుడే రిక్రూట్మెంట్ చేసి అన్ని స్కూళ్ళకు ఈరోజు వాళ్ళని అపాయింట్మెంట్ చేయడం జరిగింది. అపాయింట్మెంట్ చేయడమే కాకుండా ఒక ట్రాన్స్ఫర్స్ కూడా చేస్తే దాదాపు ఒక 30-35 వేల మంది టీచర్స్ని ట్రాన్స్ఫర్ చేస్తే చిన్న కాంప్లైంట్ లేకుండా ఎక్కడ కూడా ఇంత డిసిప్లిన్గా ఈ 10-15 సంవత్సరాల నుంచి జరగలేదు. మనం చూస్తూ ఉంటుంది టీచర్స్ని ట్రాన్స్ఫర్స్ అనగానే లీడర్ల దగ్గరకు వస్తారు పైరవులకు. ఏ ఒక్కరు కూడా నాకు వీరికి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి అంటే వెసులుబాటు దాంట్లోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే ప్రైవేట్ స్కూళ్ళకు గవర్నమెంట్కి ఏం సంబంధం అని చెప్తే స్కూల్స్కు మన గవర్నమెంట్ ఖచ్చితంగా ఒక మంచి ప్రియారిటీ ఇస్తూ ఉన్నది. ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా మన పిల్లలు మంచి చదువుకోవాలా. ఈరోజు మన పిల్లల పైన పెట్టేటువంటిది పెట్టుబడి కాదు, ఇది ఒక పెద్ద బిగ్ అసెట్. ఈరోజు మీరు చదువుకుని ప్రయోజకులైతే దేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ మన తల్లిదండ్రులకు కానీ మన గ్రామానికి పెద్ద అసెట్. ఈరోజు స్కూల్స్ పైన ఎంత పెట్టుబడి పెట్టినా అది పెట్టుబడే కాదు, అదొక పెద్ద అసెట్ అని చెప్పి మేము కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అదే భావించి అదే విధంగా మనం ఈరోజు స్కూల్స్కే కానివ్వండి ఎడ్యుకేషన్ పైన పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టబోతా ఉన్నాం. దయచేసి మీరందరూ కూడా ఒక మంచి దాదాపు ఇప్పుడే వెంకటేష్ గారిని అడిగినప్పుడు ఒక 500 మంది దాదాపు 600 మంది స్ట్రెంత్ ఉన్నారు. ఎస్ఎస్ఏ చాలా తక్కువ ఉన్నారు, హై స్కూల్ ప్రైమరీ స్కూల్లో ఎక్కువ ఉన్నారు అంటారు. దయచేసి ఇంకా ఇదే డిసిప్లిన్గా మంచి రిజల్ట్స్ తీసుకురావాలా. ఎక్కడి నుంచే మంచి ఇలాంటి టాలెంట్స్ ప్రోగ్రామ్స్ కూడా ఖచ్చితంగా పెట్టండి. ఒక ఎమ్మెల్యేగా నా వంతు సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా ఉన్నాయి. कैमरा ले भाई, कैमरा ले मॉडल Vishwada High School. We are telling about blood group. Blood group is also known as blood type, which is a classification of blood according to the absence or presence of anti-agents present on the red blood cells. Sir, आप quickly interest? Thank you. Iron coated with the copper, and after few minutes the iron coated with the copper and the copper sulfate solution change the color into green.
रविंदर सर వస్తున్నారు అందరూ వస్తారు. ప్రభాకర్ అని కొంచెం అంటే like heart failure, it is a condition which heart unable to pump enough blood. So avoid all those diseases. You should avoid eating junk food, smoking and alcohol, and regular exercise and the balanced diet helps to keep your heart healthy. Thank you. ఉపయోగం కాలే
हाईलाइट है ना, ब्रेन दिख रहा है इसमें. Be down, call the student, sir. Once we let call whether मैं गिरा हूँ ना अम्मा इधर आड़ देंगे स्पॉट सेट अपडेशन చేస్తే Many farmers and gardeners face problems with animals. Limits according to the disease. This problem includes that and build a warning system. Field alarm to detect and deter animals from entering fields. The field alarm system consists of motion sensor alarm system and solar power. Motion sensors detect animal movement at the field boundary. Alarm system emits a loud noise or flash of light to scare animals away. Solar power ensures continuous operation without electricity cost. How it works? Motion sensors detect animal movement. Good afternoon everyone. I am from Vishwaveda High School. My name is Durganjali from 7th grade. My exhibit is 3D VR. Okay, slow. What you are looking at? Brain, mind, brain. If we see from here, we will look at brain. Thank you. రైట్ ఈరోజు ఏంటంటే అసలు న్యూట్రిషన్. Respected dignitaries, I am Satvika from Vishwaveda High School, Tandur. Today in the Vishwaveda High School we are celebrating the Science Week. My topic is millet, sustainable superfood for health and hygiene. The millets which are rich in fiber, vitamins, minerals and calcium. The United Nations declared 2023 the International Year of Millets, IYM. It is also useful for farmers to grow in less water and in a less time. By taking that millets, we can cure the diseases like malnutrition, obesity, diabetes, heart-related health diseases. Millets, which are very good health and superfood for planet. So I request everyone to consume and take millets as their diet. So by my project, please getting inspiration by my project, take millets in your diet and be healthy. Thank you. ఈరోజు మేము విశ్వవేద పాఠశాలలో నేషనల్ సైన్స్ డే 28న జరుపుకోవాల్సింది ఈరోజు జరుపుకుంటున్నాము. యాక్చువల్లీ ఈరోజు మా స్కూల్ పాఠశాల లోపల పిల్లల లోపల సైంటిఫిక్ యాటిట్యూడ్ టెంపర్ డెవలప్ చేయడానికి, సైన్స్ పైన ఆసక్తి పెంచడానికి సైన్స్ పై కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో 290 ఎగ్జిబిట్స్ ఉన్నాయి. అందులో 93 మ్యాథమెటిక్స్ ఉన్నాయి, మిగతాయి మొత్తం సైన్స్ ఫేర్ సంబంధించినవి. ఇందులో పిల్లలకు ఎలక్ట్రానిక్స్, రోబోస్, ఇంకా జనరల్ స్టడీస్ రెగ్యులర్ ఏవేవి ఉన్నాయో దానిపైన అవగాహనతో పాటు సైన్స్ పేపర్ అనేది పెరుగుతుంది కాబట్టి సైన్స్ ఫేర్ కండక్ట్ చేయడం జరుగుతుంది. పిల్లలకు మ్యాథ్స్ పైన ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఆ యాక్టివిటీస్ చేయడం వల్ల. దాంతోపాటు సైన్స్లో ఎగ్జిబిట్స్ చాలా ఉన్నాయి. ఎగ్జిబిట్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే పిల్లలకు సైన్స్ పైన ఇంట్రెస్ట్ పెరిగి వాళ్ళు రేపు ఫ్యూచర్లో ఒక సైంటిస్ట్ అయ్యే అవకాశం చాలా ఉంటుంది. కాబట్టి ఎట్ ఎనీ మూమెంట్ ఏ టైంలో పట్ల ఇనిషియేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ సైన్స్ ఫేర్ అనేది కండక్ట్ చేస్తున్నాం. ఇక్కడికి మనోహరెడ్డి సార్ గారు, సంపత్ సార్ గారు, ఇంకా తాండూరులో ఉన్నటువంటి ప్రముఖులు అందరూ వచ్చి ఇక్కడ సందర్శించి ఈ సైన్స్ డే మా స్కూల్లో జరిగినటువంటి సైన్స్ ఎక్స్ట్రావెగెన్సా అనే దాన్ని ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. Tan 45 degrees is equals to sin 60 degrees is equals to 3/2. Cos విశ్వవేద స్కూల్లో సైన్స్ డే దాని గురించి ఎగ్జిబిషన్ పెట్టారు. పిల్లలు చాలా చక్కగా వాళ్ళ ఎగ్జిబిట్స్ తయారు చేశారు. ప్లస్ పేరెంట్స్ గిట్ట వాళ్ళకు సపోర్టుగా చాలా మంచిగా వాళ్ళ ఎగ్జిబిట్స్ని తయారు చేయించారు. పిల్లలు వాళ్ళ నాలెడ్జ్ ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ
ఈ ఎగ్జిబిట్స్ని ప్రతి అందరికీ అంటే వాళ్ళ పేరెంట్స్ ప్లస్ వాళ్ళ రిలేటివ్స్ అందరినీ మంచిగా చూపించారు. I wish all the students to get more knowledge and get very success in their life. Thank you. పెద్దెముల్ మండలం హన్వాపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం భార్యాభర్తలు గొడవ పడుతుండగా కోపంతో భార్య కల్పనను భర్త ప్రవీణ్ తోసివేశాడు. దీంతో కల్పనకు తీవ్ర గాయాలు కావడంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా కల్పన అప్పటికే మృతి చెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు. కల్పన తండ్రి నాగప్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పెద్దెముల్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. లేకుంటే నీకు నేను గొంతు కోస్తా అని గొంతు కోసేసిండు. నిన్న 4కి శాతాకుంటే నా బిడ్డ ఇంటికి తెచ్చి విడిచిపోయి ఉంటుంది. చిన్న చిన్న పిల్లలకు పెట్టి మోసం చేసిండు. ఇంట్లో వాళ్ళే లేరు, ఎవరు ఇంట్లో లేరు. వీళ్ళు పడేసిపోయిన రకే ఊళ్ళో లేరు, పొలమో లేరు. కల్పన హనుమాపురం ప్రవీణ్ అంటారు తనకి గుండా ఇంతకు నిరుడు పోయినాడు. ఒక పాము కొట్టిండు. నిన్న రోజు పెళ్ళం గొంతు కోసేసిండు. దవకాల్లో పడేసిపోయిండు. నాటకంలో గాడి మీద పోయిండ్రు. అల్మవాడు కింద పడ్డారంటారు. వాళ్ళు ఏమంటారో అంటారు. బాణం కొట్టింది. 5 రూపాయలన్నీ తీసుకుంటా నేను. లేదు నాకు కొట్టింది ఉండదా, కింద పడదు ఉండదా. అక్కడ చూడండి పిన్గా కొడుతుంది. నువ్వు చేత కాకుంటే ఇంట్లో ఇడిచిపోయి ఉంటుంది. ఏమన్నా అడకొత్తిని బతుకుతుండే. మీ ఊరికి మంట పెట్టరాదు. మళ్ళీ ముందలో ఆడపిల్లలు ఇయ్యరాదు. పేపర్లు పెట్టలే. హనుమాపురంకు పిల్లలు ఇయ్యరాదు. ఇచ్చిన వాళ్ళు సత్రే ఇదే ఉంటుంది తెలంగాణ న్యాయము. నాగప్ప లింగంపల్లి నాగప్ప అంటారు. గురుపల్లి తాలూకా చుంచెల్లి జిల్లా గుల్బర్గా. ప్రాణాలు కొట్టిండ్రు. దవకాండ వేసి పైన ఒక్కరే పతా లేరు. ఇసలు ఎన్ని చేస్తున్నారు మీరు కూడా? రైతులతో కూడా ఉండదు లేదా న్యాయము? ఏం కావాలంటే వానికి పక్క శిక్ష కావాలి. లోపల ఎక్కియాలి. నా బిడ్డకి ఎట్లా చెప్పినంటే వానికి అట్లా చంపాలి. 3 ఆడపిల్లలు చిన్న చిన్నవి ఉన్నాయి. ఇప్పుడు అవుటికి ఎక్కడ చేయలే. పానం కొట్టడానికి ఈజీ వచ్చా నీకు. అవుటికి గతి ఏం చేస్తావు? ముందర అవుటికి చంపుతావు. నువ్వు అవుటికి పెట్టావు. పిల్లలకే పెట్టలేదు. ఇక పిల్లలకు పెడతావు నువ్వు. ఊళ్ళో ఒక్కరే పట్టలేదు. ఇది ఎవరు లేరు. మా కులం లేరు. కొట్టిడు వాడు దవకాండ వేసిపోయాడు. వాడు దొంగ లేడు. ఊరో వచ్చి ఏమి అప్పు తప్పు న్యాయం ఏముండదు. నువ్వు కూడా అన్నం తినరా? పంది లెక్క పీ తింటారా? తాండూరు మండలం కరణ్కోట్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో అదానీ సిమెంట్ గ్రూప్స్ వారి ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించారు. గత నెల రోజులుగా వ్యాయామ ఉపాధ్యాయులు రవికుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన అనంతరం శనివారం జెడ్పీహెచ్ఎస్ మైదానంలో క్రికెట్, ఖోఖో, వాలీబాల్ పోటీలను నిర్వహించారు. అదానీ సిమెంట్ గ్రూప్స్ ప్రతినిధి నాగార్జున, ప్రధానోపాధ్యాయులు రమేష్, ఉపాధ్యాయులు వీరేశం తదితరులు క్రీడలను పర్యవేక్షించారు. ఈరోజు జెడ్పీ హై స్కూల్ కర్ణకోటలో పిల్లలకి టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంట్లో వాలీబాల్, క్రికెట్,
అలాగే ఖోఖో 3 గేముల్ని ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. సో చాలా బాగా పిల్లలందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఇంత చక్కగా ఇన్ని రోజులు ట్రైన్ అప్ చేసినందుకు రవికుమార్ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.